బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుప్పం పట్టణంలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న గాయత్రి అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుప్పం ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న యువరాజ్ తో 13 ఏళ్ల క్రితం గాయత్రికి వివాహమైంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. గాయత్రి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం గాయత్రిని మృతదేహాన్ని నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, అసలు గాయత్రి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? శాలిని, చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం ప్యాలెస్ రోడ్ లో నివాసం ఉంటున్న గాయత్రి యువరాజ్ దంపతులకి 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు, యశ్వంత్ అని. అయితే ఎవరైతే ఈ యొక్క గాయత్రి మహిళ ఉందో ఈమె ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తోంది. అదేవిధంగా యువరాజ్, ఆమె భర్త యువరాజు కుప్పం ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారి మధ్య తరచూ గొడవలు జరిగిన నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి చెంది గాయత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆమె ఓ సూసైడ్ నోటు కూడా రాసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఆ సూసైడ్ నోట్ లో ఐఎమ్ వెరీ సారీ యశ్వంత్, నా చావుకి ఎవరు కాదని చెప్పి కూడా రాసినట్లు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా దీని వెనుక ఉన్న ఏ కారణంతో ఆమె ఆత్మహత్య చేసుకునిందని కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ యొక్క మృతదేహాన్ని కూడా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. తల్లిదండ్రులు కూడా తన కుమార్తె ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలు లేకపోతే తన భర్త వేధింపులు అనే దానిపైన కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ నారాయణ.